హలో అందరికీ ట్రెండ్ నీల్ మేడేస్కి మీ అందరికీ వెల్కమ్ చెప్తూ ఈరోజైతే షెజ్వాన్ డ్రమ్ స్టిక్ రెసిపీని చేశాను. ఎంత బాగా కుదిరాయంటే అంత టేస్టీగా వచ్చాయి. ఇంకా మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళనవసరం లేదు, ఇంట్లోనే ఈజీగా నేను చెప్పినట్టుగా పక్కా కొలతలతో చేశారంటే మీకు కూడా ఇలానే వచ్చేస్తాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇప్పుడైతే పక్కా కొలతలతో చూసేసిద్దామా. ఈ రెసిపీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? చికెన్ తీసుకున్నాను. ఇక్కడ నేను 500 గ్రామ్స్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. నాకు 6 లెగ్ పీసెస్ లాగా వచ్చేసాయి అనమాట. పర్ఫెక్ట్గా మాకు తలా 2 పీసెస్ వచ్చేస్తాయి కదా, అలా. దీన్ని మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ పౌడర్, మొక్కజొన్న పిండి దొరుకుతుంది కదా అది. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి వాడుతున్నాను. తర్వాత ఉప్పు తగినంత, అంటే ఒక చిన్న టీ స్పూన్ అంత వేసుకోండి. కారం మాత్రం ఒక పెద్ద స్పూన్, ఒక టేబుల్ స్పూన్ అంత వేసాను. తర్వాత ఒక చిన్న టీ స్పూన్ అంత ధనియాల పౌడర్ వేసాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్, పెద్ద స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ సోయా సాస్. నెక్స్ట్ 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్. మనకి సాసెస్ ఈజీగా మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి కదా, అవి వేసేసాను. తర్వాత 1 ఎగ్, ఫుల్ ఎగ్ అనేది ఇక్కడ వేసేసి వీటన్నిటిని చక్కగా మనము ఇలా కలబెట్టేసుకొని 1 గంట పాటు ఈ చికెన్ని నాననివ్వాలన్నమాట. నానితేనే ఈ డ్రమ్ స్టిక్స్ అనేవి మనకు చాలా బాగా వచ్చేస్తాయి. గంట సేపు నానినటువంటి ఈ లెగ్ పీసెస్ని నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేయబోతున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా పీసెస్ అన్నీ ఒక్కో దాని తర్వాత ఒకటి ఇలా పెట్టేస్తున్నాను. చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హైలో పెట్టి మాత్రం చేయొద్దు, లేదంటే లోపల ఉడకదు కదా ముక్క, అందుకని. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ రంగు కొంచెం డార్క్ కలర్ వచ్చే వరకు నేను చక్కగా ఫ్రై చేసుకొని ముక్కలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏదైతే కడాయి తీసుకున్నామో అదే కడాయిలో నేను మొత్తం ఆయిల్ అంతా తీసేసి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ ఉంచి దాంట్లోకి నేను ఒక 10 గార్లిక్ వెల్లుల్లిని ఇలా సన్నగా చాప్ చేసుకొని ఒక 10 వెల్లుల్లిని వేసుకోవాలి. ఈ రెసిపీకి ఈ వెల్లుల్లి చాలా టేస్ట్ పెంచుతుంది, అందుకే కొద్దిగా ఎక్కువగానే వేసాను అనమాట. తర్వాత ఒక 2-3 ఎండుమిర్చి వేసాను. నెక్స్ట్ ఐటమ్ తెల్ల నువ్వులు 1 టీ స్పూన్ అంతా వేస్తున్నాను. ఇవి వేసుకొని ఒక 10 to 15 సెకండ్స్ వీటిని లైట్గా ఫ్రై చేసిన తర్వాత ఉల్లికాడలు, మనకి స్ప్రింగ్ ఆనియన్ దొరుకుతుంది కదా, దానికి ఉన్న వైట్ పార్ట్ కింద పార్ట్ వరకు 1/2 కప్పు వేసాను. తర్వాత క్యాబేజీని కూడా సన్నగా చాప్ చేసుకొని ఒక 1/2 కప్ అంతా వేస్తున్నాను. నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా చిన్న 1/2 కప్ అంతా, అన్నిటిని కూడా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత టమాటో కూడా 1/2 కప్ అంతా, ఒక టమాటో వేసాను అనమాట. ఇలా అన్ని వెజిటేబుల్స్ని 1 నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసి తర్వాత ఒక చిన్న టీ స్పూన్ అంతా సోయా సాస్ వేసాను. తర్వాత షెజ్వాన్ సాస్ 1/2 కప్ అంతా వేస్తున్నాను. 2 పెద్ద స్పూన్స్ అంతా వేసాను. రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, పెద్ద స్పూన్ వేసాను. తర్వాత మిరియాల పొడి 1/2 టీ స్పూన్, చిన్న స్పూన్లో 1/2 వరకు మిరియాల పొడి స్పైసీనెస్ కోసం వేసాను. తర్వాత ఉప్పు తగినంత, ఒక చిన్న టీ స్పూన్ అంతా వేసాను. ఆల్రెడీ సాసెస్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి. గ్రీన్ చిల్లీ ఒక 2-3 చిన్నగా కట్ చేసి వేసాను. తర్వాత స్ప్రింగ్ ఆనియన్కి గ్రీన్ పార్ట్ ఉంటుంది కదా, ఇందాక వైట్ వేసాను కదా, ఇక్కడ గ్రీన్ పార్ట్ ఒక 1/2 కప్ అంతా వేసేసి సన్నగా కట్ చేసి వీటన్నిటిని కూడా మనం ఒక 1 to 2 మినిట్స్ అలా సాటే చేసేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్లో వాటర్, ఒక 1/2 కప్పు వరకు వాటర్ పోసేసి ఆ వాటర్ బాయిల్ అయినాక 1 నిమిషం తర్వాత నేను ఇప్పుడు మనం ఇందాక డ్రమ్ స్టిక్స్ అన్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ కూడా ఆ సాస్లలో వేసేసి ఒక 2 మినిట్స్ వరకు చక్కగా కలబెడుతూ అటు ఇటు ఫ్రై చేయాలన్నమాట. ఆ సాసెస్ అన్నీ కూడా ఈ డ్రమ్ స్టిక్స్కి చక్కగా పట్టేస్తాయి. ఇంకేం లేదు, లాస్ట్కి స్టవ్ ఆపేసుకొని కొద్దిగా నువ్వులు పైన చల్లుతున్నాను. తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా అలా పైన చల్లేసి ఇంకా సర్వ్ చేసుకొని తినటమే ఫ్రెండ్స్. చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్లో కూడా మనకు అయిపోతుంది. ఇంకేముంది, ఇలా ప్లేటింగ్ చేసేసి ఇంట్లో వాళ్ళకి పెట్టేస్తే మనల్ని ఏ రెస్టారెంట్కి తీసుకెళ్ళమని పిల్లలు అడగరు. మనం కూడా టేస్టీగా హెల్తీగా ఇంట్లోనే చేసుకొని తినొచ్చు అనమాట. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్త రెసిపీతో కలుస్తాను. అంటిల్ దెన్ బై, లవ్ యూ ఆల్.